ప్రచారంలో సీఎం భార్య వైఎస్ భారతికి షాక్. అసలు పాస్బుక్స్పై మీ ఫోటోలు ఎందుకంటూ నిలదీసిన సొంత పార్టీ కార్యకర్త. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదనుభవం. కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. వివరాలు చూస్తే, మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పర్యటించారు. గొర్రెలమంద కాలనీ మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైకాపాకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అనడం లేదు అని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదేనని, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనం వహించారని అయితే చెప్తూ ఉన్నారు.